ప్రతి సంవత్సరం వరదలు పోయిన తర్వాతనే అన్ని చెరువుల్లో చేప పిల్లలు వేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడా మండలంలో ఆయన పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100% రాయితీలో శనిగరం చెరువులో రొయ్య పిల్లలను వదిలారు. మత్స్య సంపద ప్రకృతిలో పెరిగేదని, శరీరానికి ఆరోగ్యానికి చేపలు మంచివని మంత్రి తెలిపారు. చెరువుల్లో ప్రభుత్వమే చేప పిల్లలు, రొయ్యలు విడుదల చేస్తుందన్నారు. రాజీవ్ రహదారి మెయిన్ రోడ్డుపై ఫిష్ మార్కెట్ పెట్టాలని ప్రతిపాదనలు చేశామన్నారు. స్థల సేకరణ జరగగానే ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని పొన్నం హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మత్స్య సంపదకు సంబంధించి, బీసీలకు సంబంధించి ఉపాధి కలిగేటువంటి ప్రతి అవకాశంలో లాభం చేయాలనే తలంపుతోటే ఉంది. తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. సోదరుడు శ్రీహరి గారు ఎప్పుడు తపన పడతా ఉంటారు. ముదిరాజులకు సంబంధించి, గంగపుత్రులకు సంబంధించినటువంటి చేప ఉత్పత్తి కేంద్రాల్లో ప్రకృతి నీళ్ళ లేస్తే పెరిగి ఆదాయాన్ని వచ్చేటువంటిది. మొత్తం సిద్దిపేట జిల్లా కానీ, కర్నూలు జిల్లా, ఉత్తర తెలంగాణ ఎక్కడైనా ప్రతి చెరువులో ప్రకటించిన విధంగా చేప పిల్లలు వేయాల్సిందే. అది బాధ్యత. ఇప్పటికీ ఆలస్యమైన అంత బాగుండదు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చెరువులో చేప పిల్లలు, వీలైతే రొయ్య పిల్లలు వేసే విధంగా మనం పంపిణీ చేసుకుందాం. వాటిని తయారు చేసే కేంద్రాలను కూడా కొంత అధ్యయనం చేయండి. వారికి సంబంధించి ఎక్కడ ఏర్పాటు చేయగలుగుతాం చేస్తాం. తప్పకుండా ప్రభుత్వం కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో పడుతుంది. అటువంటి అప్పుడు కులవృత్తులకు అన్ని ఇవ్వాలనేటువంటి మాట ఎజెండా ఉంది. అట్లా వచ్చినప్పుడు తప్పకుండా ఆ కులవృత్తుల వారికి కూడా మరి పెన్షన్ ఇచ్చి ఎందుకంటే కష్టపడతారు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరాయణంలోకి ప్రవేశించే విధంగా ఇప్పుడు డే అంతా దొరుకుతుంది. సూర్యుడు సమయం ఎక్కువ తీసుకుంటాడు, రాత్రి సమయం తక్కువైతుంటది. కాబట్టి కొంత మనం కూడా పని ఎక్కువ చేసుకొని ఇంకా కొంత ఎక్కువగా మనం శ్రమపడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా తప్పకుండా రాజకీయాలకు అందరూ కొత్త సర్పంచులు అదే చెప్తున్నాను. సర్పంచులు చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ ఇవన్నీ మనకు సంబంధించి ఉపాధి కలిగే అంశాలు. కాబట్టి మనందరం కూడా ఇంకా ముందుకు ఎదగడానికి ఈ సంక్రాంతి పండుగ పూట మంచి ముగ్గులు వేసుకొని దాని తర్వాత గంగిరెద్దు రోజులు వచ్చి గొప్పమల్లి పెట్టుకొని రకరకాలుగా పండుగ చేసుకునే సందర్భంలో మరొకసారి అందరికీ సందర్భంగా నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.